దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోదీకే దక్కిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సోమాజిగూడలో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. గత ఎన్నికల్లో మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోతుందనే విషయాన్ని దేశ ప్రజలు గ్రహించారని చెప్పారు కిషన్ రెడ్డి. ఆ రోజు ఏకైక పార్టీ ఉండేది, గ్రామాలలో ఎలక్షన్స్ ఉండేవి కాదు, కాంగ్రెస్ పార్టీ ఉండేది. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేది, నామకే వస్తే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉండేది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆ రోజు మూడోసారి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు గెలవడం అనేటువంటిది గొప్ప విషయం కాదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేపట్టడం అంటే ఒక పోటీ రాజకీయాలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు ప్రశ్నించేటువంటి మనస్తత్వం వచ్చింది, ఆలోచించేటువంటి మనస్తత్వం వచ్చింది. ఈరోజు ప్రజల్లో అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి, పార్టీలేంటి, ప్రభుత్వాలేంటి. కాబట్టి ఈ రాజకీయాలలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఆ ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి